మల్లనసాగర్ ముంపు గ్రామమైన పల్లెపహాడ్ను సీఎం దత్తత తీసుకునే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. గజ్వేల్లో గ్రామస్తులతో సమావేశమైన మంత్రి వారితో 3 గంటలకు పైగా చర్చలు జరిపారు. ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును కట్టి తీరుతామన్నారు మంత్రి హరీష్. లేని సమస్యల్ని భూతద్దంలో చూపించి ఏదో ఒక రకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేయాలి, ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంచి పేరు రావద్దని రకరకాల ప్రయత్నాలు వారు చేశారు. సమయం కొంత ఆలస్యం కావచ్చు, కొంత ఇబ్బంది జరగవచ్చు, కానీ వాస్తవాలు ప్రజలకు అర్థమైన తర్వాత కల్పించిన అపోహలు కానీ వాళ్ళు చెప్పిన అవాస్తవాలు గాలి గుడగల్లాగా ఒక్కొక్కటి తేలిపోతున్నాయి, వాస్తవాలు నిలబడుతున్నాయి, మబ్బులు తొలగుతున్నాయి. మరి ఈరోజు మల్లనసాగర్ ప్రాజెక్టు ముందుకు పోతాము. అదేవిధంగా ఇప్పుడు ఇది 6వ గ్రామం. కుక్కాపూర్ కానీ, తొగుట కానీ, లక్ష్మాపూర్ కానీ, బంజేర్పల్లి కానీ, ఏటిగడ్డ మిస్టాపూర్ అయిపోయి ఈరోజు పల్లెపహాడ్ గ్రామం కూడా ముందుకు వచ్చింది. 6 గ్రామాలు ముందుకు వచ్చినాయి. మిగిలిన 1-2 గ్రామాలు కూడా తప్పకుండా వారు కూడా సహృదయంతో అర్థం చేసుకొని వారు కూడా ముందుకు వస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. తప్పకుండా వారితో కూడా మాట్లాడతాం. ఎన్నిసార్లైనా మాట్లాడి ప్రజలను ఒప్పించి ప్రాజెక్టు నిర్మాణం చేయాలనుకుంటుందే తప్ప ప్రభుత్వం బలవంతంగా చేయాలనుకోవడం లేదు. ఇవాళ ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకొని స్వచ్ఛందంగా ప్రజలు అక్కడ ముందుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇప్పుడే పల్లెపహాడ్ గ్రామస్తులు కూడా కోరింది ఏంటంటే, మేము కూడా తొగుటకో సిద్దిపేటకో వద్దు సార్, మా ఊర్లోనే రిజిస్ట్రేషన్లు పెట్టండి అని చెప్పి పల్లెపహాడ్ గ్రామస్తులు కూడా కోరింది. మీ కోరిక మేరకు గ్రామ చావిడి దగ్గర గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల సమక్షంలో మీ దగ్గరనే రిజిస్ట్రేషన్లు చేసుకొని ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలగకుండా దీన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మనము ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి వేగవంతంగా ప్రక్రియ మనం చేసుకున్నట్టయితే మరి తొందరగా మీ గ్రామాన్ని నిర్మించే కార్యక్రమం, తొందరగా ప్రాజెక్ట్ నిర్మించే కార్యక్రమం రెండు కూడా సైమల్టేనియస్గా ఒకే స్పీడ్లో జరిగితేనే మరి ప్రాజెక్టు పూర్తవుతుంది. మీకు కూడా మీ గ్రామంలో మళ్ళీ తిరిగి మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది.